ఫిజికల్ గా ఫుల్ డెడ్ అయ్యేలా చేస్తున్నారు ఒక స్టూడెంట్ అసలు. అది కాలేజ్ స్కూల్ అసలు నాకు అర్థం కావట్లేదు సార్. ఇది ఫార్మల్ ఎడ్యుకేషన్ సార్. మీరు కాలేజ్ కి వచ్చినా కానీ మీరు కాలేజ్ కి రాలేరు, షూస్ వేసుకోలేరు, హ్యాండ్ కప్స్ పోలు అని చెప్పి అబ్సెంట్ వాడికి ఎంత 1000 నుంచి 25,000 ఎంత అనిపిస్తే అంత వేసాడు. నేనే ప్రూఫ్ సార్. 12,000 కండోనేషన్ వేసాను, నీ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయలేదు. నేను అన్ని తీసుకొని వచ్చిన, మాట్లాడిపించిన, పేరెంట్స్ అని మాట్లాడిపించిన, మెడికల్ సర్టిఫికేట్లు అవన్నీ దొంగ సర్టిఫికేట్లు అన్నారు. ఏ చిన్న హాస్పిటల్ అయితే కాదు కదా దొంగ సర్టిఫికేట్లు ఎందుకు? మాకు సరదాగా ఎంఆర్ఐ స్కాన్లు అవన్నీ మేము తీపించుకునేది, అవన్నీ దొంగ సర్టిఫికేట్లు అని వీళ్ళు ఎట్లా ప్రూవ్ చేస్తారు? కట్టలేదు, నేను ఎగ్జామ్స్ రాయలేదు, సెమిస్టర్ రాయలేదు. పోయిన సెమిస్టర్ అవే వేరే సర్టిఫికేట్ చూపిస్తే 5,000 కట్టిన, రిసిప్ట్ లేదు. అది కండోనేషన్ కాదు, అది డిపాజిట్. మీరు నెక్స్ట్ సెమిస్టర్ 75% అటెండెన్స్ మెయింటైన్ చేస్తే మీ 5,000 మీకు రిటర్న్ ఇస్తాము, మీ 12,000 మీకు రిటర్న్ ఇస్తామని మాట్లాడుతున్నారు. ఎవరు ఎందుకు ఇస్తారు? మాకు ప్రూఫ్ లేదు, మేము కట్టినామంటే నువ్వు ప్రూఫ్ చూపి అంటే ఏం చూపాలి? ప్రూఫ్ క్యాష్ రూపంలో తీసుకుంటారు మాకు. కనీసం అది ఫోన్ పే గూగుల్ పే అంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది మాకు కట్టినట్టు, అది కూడా లేదు. మరి ఎవరికి అడగాలి మేము? వాళ్ళకు గ్రూపులలో అన్నిట్లలో పెట్టిన మెసేజ్లు ఉన్నాయి, వాళ్ళకు అన్ని నోటీసులు ఉన్నాయి. సరే ఇది కరెక్ట్ కాదు అని 100 సార్లు చెప్తే కూడా ఇంటలేదు. వాళ్ళు చేసే తప్పని తెలుసు కాబట్టి ఇక్కడ ప్రొటెస్ట్ ఆపడానికి చూస్తారు, పోలీసు వాళ్ళని పిలిపిస్తారు. అది ఒకవేళ తప్పు కాకపోతే డైరెక్ట్ వచ్చి ఇక్కడ నుంచి మేము చేస్తున్న తప్పు కాదని ప్రూవ్ చేయాలి సార్. దొంగతనంగా ఎందుకు లోపల ఉండి మాట్లాడు? మాట్లాడేది కాక స్టూడెంట్స్ ని బ్లాక్ మెయిల్ చేసాడు. మీ అటెండెన్స్ ఇస్తా, మిమ్మల్ని చూసుకుంటాం, ఎట్లా పాస్ అవుతారో చూస్తా అని ఎట్లా మాట్లాడుతారు అంటే భయపెడుతారు. అదే సరే రేపటి దినం ఒక స్టూడెంట్ ఇదే కాలేజ్ లో చచ్చిపోతాడు, అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ? కాలేజ్ తీసుకుంటుందా? సీసీటీవీ కెమెరాలు కూడా లేవు. ఎవరి రెస్పాన్సిబిలిటీ? అంటే ఎవరికి వాళ్ళు హీరోలు అనుకుంటారు, వాచ్మెన్ వాళ్ళు సార్లు అనుకుని వాళ్ళు చేస్తారు. అంటే మేము స్టూడెంట్స్ ఇంకేమన్నా ఒక మాట మాకు అడిగే రైట్స్ లేవా? 100% ఉంది రైట్ మీకు. ఇంకేం మాట్లాడాలి సార్? మేము రైట్స్ ఉన్నందుకే ఇలా ఇంతగానో స్టార్ట్ చేసి ఇంత గట్టిగా నించొని మేము టార్గెట్ అయినా పర్వాలేదు, మమ్మల్ని రేపు ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి ఇంతమంది స్టూడెంట్స్ ముందుకు వచ్చి. సార్ ఓవరాల్ గా ఒకటి ఏంది అని అంటే, ఇక్కడ ఈ పిల్లల దగ్గరికి నుంచి 5,000 రూపాయలు ఇల్లీగల్ గా వసూలు చేస్తారు బుక్స్ పేరు చెప్పి. ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్వడు బుక్స్ అమ్మాడు, నారాయణ చైతన్యవాడు అడుగుతానే వదులుతలేం మేము. ఇంజనీరింగ్ కాలేజ్కి కూడా రోగం పట్టుకుంటే గలీజ్. ఇది వాళ్ళకి తెలుసు, వాళ్ళ నోటీసులు ఉంది ఆల్రెడీ, ప్రాపర్ వేలో వీళ్ళు ఇంటిమేట్ చేసిర్రు. మళ్ళీ సెకండ్ది గిట్లా ఒకవేళ పిల్లలు ఫుల్ కాకుండా ఇట్లా వేసుకొని వస్తే వాటికి కూడా ఫైన్లు వసూలు చేస్తున్నారు. అట్లా ప్రాబ్లం అయితే మరి మీరు కూడా యూనిఫామ్ మీద ఉన్నారు, మీరు ఎట్లా పెట్టుకోరు? ఇది ప్రాబ్లం కదా సార్. మరి మేము స్టూడెంట్స్ మేము ఇట్లా పెట్టుకుంటే ప్రాబ్లం అన్నప్పుడు మరి ఆఫీసర్స్ అండి మీరు పెట్టుకుంటే ప్రాబ్లం లేదు కదా. నార్మల్ మీకు చెప్తున్నా తప్పు కాదు కదా. విషయం ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా కూడా వ్యవస్థల గురువులు విద్య గురించి జ్ఞానం గురించి మాట్లాడితే బాగుంటుంది. వీళ్ళు ఏడికి దిగజారిపోయారు అంటే, యూనిఫామ్లు, చెప్పులు వేసుకొని వచ్చినవు, ఇవన్నీ ఎందుకంటే అటెండెన్స్ కట్ చేస్తారు. అటెండెన్స్ ఎందుకు కట్ చేస్తారు అంటే కండోనేషన్ ఫీజు. క్లాస్ లో 70 మెంబర్స్ ఉంటే మినిమం 50 మెంబర్స్ కి కండోనేషన్ పక్కా.